అయితే ఈసారి ఎస్సీఓ సదస్సుకి చాలా మంది గొప్ప గొప్ప నేతలు వెళ్తున్నారు. భారతదేశం తరపున మోడీ గారు, రష్యా తరపున పుతిన్ గారు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, అదేవిధంగా బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో, ఇలా చాలా మంది గొప్ప గొప్ప నేతలు వెళ్తున్నారు. నేతలతో పాటు ప్రత్యేకంగా చెప్పాలంటే యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు, తర్వాత ఏషియాన్ సెక్రటరీ జనరల్ కూడా వెళ్తున్నారనమాట. సో ఈసారి ఎస్సీఓ సదస్సు అనేది చాలా ప్రత్యేకం, విశేషం అని చెప్పుకోవచ్చు. ఎస్సీఓ మెంబర్ స్టేట్స్ ప్రపంచ జనాభాలో ఎస్సీఓ సభ్య దేశాల యొక్క జనాభానే 43%. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీఓ సంబంధించిన సభ్య దేశాల యొక్క కంట్రిబ్యూషన్ 23% అనమాట, 23%. ఇప్పుడు ఈసారి ఎస్సీఓ సదస్సు చాలా ప్రత్యేకం. అందుకు ఎన్నో ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాల మీద టారిఫ్లు వేస్తున్న ఈ తరుణంలో, ముఖ్యంగా భారతదేశం పైన 50% టారిఫ్ వేస్తున్న ఈ తరుణంలో ఎస్సీఓ సదస్సు ఇప్పుడు ఏం చర్చించబోతున్నారు, రష్యా, చైనా, భారత్ కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారు, ఇదే మొదటి క్వశ్చన్. రెండోది, ఆర్ఐసి అనే కాన్సెప్ట్ మళ్ళా తిరిగి వస్తుందన్నమాట న్యూస్లోకి. రష్యా, ఇండియా, చైనా కలిసి వస్తే ఎలా ఉంటుంది, ఈ 3 దేశాలు ఒకటైతే అమెరికాని చెక్ పెట్టొచ్చు కదా. సో మళ్ళా ఆర్ఐసి కూటమి అనేది బలపడుద్దా, మళ్ళా ఆర్ఐసి రీజ్యూనేట్ అవుద్దా, ఇది రెండో క్వశ్చన్. మూడోది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.